మాట్లాడతాడు. అండ్ ఆ రోజు మేము గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పినాం, శివ ఏదేమైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నావు, ఎంతో మందికి నువ్వు ఉపాధి కల్పిస్తావు. అండ్ నీ మీద ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాలి పడితే కూడా నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉంది అని చెప్పి వచ్చేసినాం అనమాట. అండ్ వాళ్ళ అప్లైన్ మిస్టర్ మసూదన్ రెడ్డి కూడా వాళ్ళ అప్లైన్ ఒక 4 మాటలు అండ్ మాట్లాడతారు మన శివ గురించి. ఎస్ మధు, వెల్కమ్. మధు మ్యూట్ చేసుకో, మధు అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 80 మెంబర్స్ ఉన్నారు మన ఇంట్లో కానీ మన ఫ్యామిలీలో కానీ. ఆ చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు. ఆ చిన్న ఏజ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేదంటే గర్ల్స్ లో కానీ, లేదంటే సినిమాల్లో కానీ, లేదంటే మిగతా ఎక్కడో చోట మనకి వేస్ట్ చేస్తా ఉంటారు అనమాట. స్టడీ చేస్తూ ఇంట్లో వాళ్ళతో స్టడీకి అమౌంట్ పే చేసుకుంటూ మళ్ళీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మన ఇందాక శివ చాలా బాగా చెప్పాడు. ఎట్లంటే ఆ రోజు కరెక్ట్ 2021 అనుకుంటా ఆ పిల్లోడు మీటింగ్ కి వచ్చినాడు. చాలా చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు అంటే కొంచెం కటౌట్ నా మాదిరి అయినాడు. చిన్న పిల్లాడు అనమాట. ఇప్పుడు వచ్చి ఇట్లా సార్ ఆ రోజు మీటింగ్ లో నా టెస్ట్ మనీ విన్నాడు. ఇట్లా నేను ఇట్లా ఎంబీఏ చేస్తూ నాకు ఇష్టమైన బైక్ తీసుకున్నా, నాకు ఇష్టమైన కార్ తీసుకున్నా అని చెప్పి ఆ రోజు నా టెస్ట్ మనీ విన్న తర్వాత బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి సార్ ఎట్లా సార్ ఇట్లా మీలాగా మేము గ్రోత్ కావాలంటే చిన్న ఏజ్ లో మీరు కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడే వచ్చారు, నేను ఎట్లా సార్ అంటే నా బైక్ దగ్గర పోయి నిలబడ్డాడు. నా బైక్ 2 lakhs అనమాట, యమహా MT-15. ఆ బైక్ దగ్గర నిలబడి ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే నేను శివ దగ్గర పోయి, శివ డ్రైవింగ్ చేసావా అంటే అవును సార్ అన్నాడు. ఒక కీ ఇస్తే ఒక రౌండ్ వేసి వచ్చినాడు. తర్వాత ఏం చెప్పాడు, సార్ నేను కూడా ఇలాంటి బైక్ తీయాలంటే ఏం చేయాలి సార్ అంటే, నువ్వు కూడా ఇలా చేయాలంటే మాతో ఇట్లా మేము చెప్పిన చెయ్యి, మమ్మల్ని ఫాలో అవ్వు, 100% రీచ్ అవుతావు అని చెప్పి ఆ రోజు శివ మేము చెప్పినట్లా తీసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మాతో జర్నీ చేస్తున్నాడు. ప్రీవియస్ కంపెనీలో కానీ ఎమరాల్డ్ డైరెక్టర్ అంటే కార్ ఫండ్ అచీవ్ అయినాడు, హౌస్ ఫండ్ అచీవ్ అయినాడు. 31,000 వరకు చెక్, హైయెస్ట్ చెక్ తీసుకున్నాడు డిగ్రీ చేస్తూనే. ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషన్, గద్వాల్లో కానీ, కర్నూలులో కానీ, డోన్లో కానీ, ఎమునూరులో కానీ ఒక ఎంప్లాయీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అంటే 15,000. ఆ 15,000 తీసుకున్న పర్సన్ కూడా మా ఓనర్ ఫోన్ చేస్తాడు అంటే భయపడేది, మా వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పి వాళ్ళకి టైం ఫ్రీడమ్ వాళ్ళ చేతిలో లేదనమాట. ఈ 15,000 యావరేజ్ శాలరీలో మన పిల్లడు జస్ట్ డిగ్రీ చేస్తూ 25,000 నుంచి 35,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. వాళ్ళ చిన్న వర్క్ వాళ్ళ ఇంటి దగ్గర పొలం వర్క్ చూసుకుంటున్నాడు, స్టడీ చేసుకుంటున్నాడు, ఇది విజిటేజ్ చేస్తున్నాడు అనమాట. చాలా మంది థింక్ చేయండి ఒకసారి, మీటింగ్స్ కి పిలిచిన, దానికి పిలిచిన సాకులు చెప్తున్నారు. దాన్ని మానుకుంటే మనం తొందరగా గ్రోత్ అవుతాం. యాక్చువల్ గా అంటే మేము గద్వాల్లో 60-70 మందితో చేద్దాం అనుకున్నాం, కానీ 35 మందితోనే సరిపోయింది. చాలా మంది రీజన్స్ ఏం చెప్తారు, చిల్లీ రీజన్స్ చెప్తున్నారు. సార్ అది ఇట్లా ఆ పని ఉంది, ఈ పని అని చెప్తున్నారు. మనం నిజంగా సీరియస్ గా వర్క్ చేస్తున్నామంటే 100% మన సరౌండింగ్ లో, కర్నూలు కానీ, గద్వాల్లో కానీ, విజయవాడలో కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా మనం మన టీం అటెండ్ చేస్తే 100% గ్రోత్ అవుతాం. ఆ రోజు శివ అలా చేసినందుకు ఈ రోజు ఇంత మంచి ఆ పిల్లోని ఏజ్ కి మంచి పొజిషన్ లో ఉన్నాడు. జస్ట్ బిగినింగ్ ఇది శివ ఏజ్ లో. అప్కమింగ్ డే స్టార్ట్ చేస్తాడు 100%, నో డౌట్ దాని గురించి. మేమేం చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చేస్తున్నాం కాకుండా సీరియస్ గా స్టార్ట్ చేయండి. ఏదో వచ్చి నేను 2 years నుంచి ఉన్నా, నేను 3 years నుంచి ఉన్నా, నేను 4 years నుంచి ఉన్నా అంటే లాభం లేదు. ఏం చేస్తా ఉండి సీరియస్ గా చేయాలనుకుంటే దిగు, లేదంటే వెళ్ళిపో ఇప్పుడే. తర్వాత వచ్చి అప్లైని బ్లేమ్ చేసి నేను అప్పటి నుంచి ఉన్నా ఇప్పుడు నుంచి అంటే కష్టం కదా. పిల్లోడు చిన్న ఏజ్ 18 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఫాలో అయినాడు, అచీవ్ అయినాడు. మనం ఏం చేస్తున్నాం, నిన్న మేము రెగ్యులర్ గా లాస్ట్ ఒక 10 days నుంచి రెగ్యులర్ గా పొద్దున 7:30 అట్లా వెళ్తున్నాం, మళ్ళీ నైట్ 9:30, 10 అట్లా వస్తున్నాం. శివ ఒకటే అడిగినాడు, సార్ మనం ఈ టైం పోతున్నాం కదా, మన లెక్క మన టీం కూడా ఇలా వర్క్ చేస్తే ఇలా ఎంత బాగుండే సార్ అంటే, శివ మనకు అర్థమైంది, మనం అర్థం చేసుకున్న మనకు లైఫ్ అంటే ఏం తెలుసు, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో తెలుసు. సో మనకి అర్థమైంది కాబట్టి మనం బాగా చేసుకుంటున్నాం, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. వెయిట్ చేద్దాం శివ, 100% థ్యాంక్స్, నో డౌట్, గట్టిగా కొడదాం అని చెప్పిన. లాస్ట్ ఇప్పుడు ఆ పిల్లడు వర్క్ లోనే కాదు,
ఆ పిల్లోని ఏజ్ కి ఇప్పుడు సంసారం బాధ్యత మొత్తం ఆ పిల్లోని మీద పడింది. ఆ పిల్ల వాళ్ళ జనవరిలో వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయినాడు. ఆ పిల్లలకి ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంది. వాళ్ళనల్లా చూసుకునేది ఈ పిల్లోడే. అంత అంత బాధ్యతలు పెట్టుకొని ఇంకా హ్యాపీగా ఈ బిజినెస్ చేస్తున్నాడు. అంటే బాధ వెనకలే పెట్టుకొని ముందర హ్యాపీగా వర్క్ చేస్తున్నాడు. అంత అంత కష్టం ఉన్న పిల్లడే ఇంత బాగా చేస్తున్నాడు. మనకి ఏం కష్టాలు లేవు, ఎంత బాగా చేయొచ్చు. ఇంకా థింక్ చేయండి ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పాయింట్ సార్, ఇంకోటి, చిన్న పిల్లడే కదా ఏం చేస్తాం చూద్దాంలే అనుకుంటాం. కానీ ఆ చిన్న పిల్లోడే సూరవరం ప్రతాప్ రెడ్డి సార్ అని చెప్పి పెద్ద పర్సన్ అనమాట. ఆ పర్సన్ జాయిన్ చేశాడు. చిన్న పిల్లడే కదా అనుకున్నాం. ఆ చిన్న పిల్లోడే కీప్ CEO రంజిత్ రెడ్డి సార్ ని కూడా జాయిన్ చేశారు. కానీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం చేసే వాళ్ళు అప్లైన్ లో పోతున్నాం అనుకుంటున్నాం. కానీ కీప్ CEO రంజిత్ రెడ్డి సార్ ఆ రోజు అట్లా అనుకోలేదు. ఆయన చాలా మెచ్యూర్ పర్సన్. నెట్వర్క్ అంటే తెలుసు కానీ నాకు శివ ద్వారా మధు ద్వారా ఈరోజు వచ్చింది నాకు. ఆ రోజు కూడా ఆయన పెద్ద ఏజ్ 50 ఏళ్ళు అయినా కూడా, శివకి 21 అయినా కూడా నాకు శివ వల్ల వచ్చిందని చెప్పి శివకి అప్లైన్ లాగా అట్లా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎస్, థ్యాంక్ యూ సార్. రియల్ గా చెప్పాలంటే అది మర్చిపోయాను సార్. అంటే టీమ్స్ హాస్పిటల్ CEO అంటే చాలా మందికి దొరకడు ఆయన. వాళ్ళ స్టాఫ్ కింద ఇప్పుడు మధు సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. అయితే ఆయన ఒకటే మాట అన్నాడంట సార్, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్ లో బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్తే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అన్నాడు. అంటే 30,000 అదే 30,000 ఇస్తే నాకు ముగ్గురు వస్తారు బయట అని చెప్పాడంట ఆయన. అలాంటి పర్సన్, చాలా స్ట్రిక్ట్ పర్సన్ సార్ ఆయన. నేను ఇంకొక పర్సన్ ఆది సార్ అని, మా అప్లైన్ ఆది సార్ అని, ఆయన ఇద్దరం ప్లాన్ చెప్పనీకి పోయినాం. ప్లాన్ చెప్పనీకి వెళ్తే అదే బస్ వల్ల సంబంధం లేదు, మీరు ఏదైనా చెప్పండి, నేను కిమ్స్ హాస్పిటల్ CEOని, నాకు అన్ని తెలుసు, ఈ విధంగా అన్ని చెప్పాడు. అయితే ఓకే సార్ అటైనా పర్వాలేదు, ఇట్లా లేదు ఇట్లా అంటే, నాకు అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావాలా, మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, నాకు 50% కావాలన్నాడు. కానీ సరే అయితే అయింది కదా అనేసి నేను అది కొంచెం నిర్మోహమాటంగా 40% అట్లా చేశాను సార్ అనేసి ఒక 10,000 రూపీస్ ఆయన అమౌంట్ కొట్టి 15,000 అమౌంట్ కొట్టాడు. వెంటనే ప్రోడక్ట్ తీసుకొచ్చాను. అరే ఏందని వీళ్ళు ఏం చెప్పినా ఓకే అంటున్నారు అనేసి మన అది ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని గూగుల్ లో స్కాన్ చేశాడు. ఓహో ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అచ్చా ఇది ఇలా చేసుకుంటే ఇలా వస్తుందని. ఆ రోజు నైట్ మళ్ళీ కాల్ చేసేసి ఇట్లా లేదు బాస్ నాకు ఐడి చేయండి, నేను వర్క్ చేసుకుంటూ వెళ్తా అనేసి ఆయన బాగా రేర్ గా స్టార్ట్ చేసిండు వర్క్. ఆ విధంగా స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రెసెంట్ విత్ ఇన్ 2 months లో గ్రోన్ అయిపోయినాడు సార్. ఆయన ఇప్పుడు ఆయనకి డయాబెటిక్ ఉంటే ఆయన డయాబెటిక్ మన ప్రొడక్ట్ యూజ్ చేసిండు, 100% రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరికీ కొంచెం పక్షవాతం ఉంటే వాళ్ళకి యూజ్ చేయించిండు. టోటల్ కిమ్స్ లో కిమ్స్ హాస్పిటల్ అండ్ డిస్ట్రిక్ట్ అనంతపురం ఒక 40 members RMP డాక్టర్స్ తో ప్రోడక్ట్ యూజ్ చేయించిండు ఆయన. విత్ ఇన్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఏదో పండుగ రాయికి రాళ్ళు కొట్టినట్టు లాస్ట్ ఇయర్ వాళ్ళ వైఫ్ ఎక్స్పైర్ అయింది సార్. క్యాన్సర్ పేషెంట్ అంట. లాస్ట్ పేషెంట్ అయినందుకు కొంచెం ఆయన ఒక 6 months నాకు కొంచెం పేషెంట్ చేయండి, నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని కొంచెం మంచిగా చదివించుకోవాలా, ఒక 6 months నాకు టైం ఇవ్వండి, మళ్ళీ బిజినెస్ లెక్క 100% నేను వస్తానని చెప్పాడు సార్. ఆ విధంగా ఆయన వర్క్ స్టార్ట్ చేసిండు. ఏంటంటే చాలా మంది అన్నారు నువ్వు పిల్లోనివి కదా వీళ్ళందరినీ ఎలా కలిసావు, ఇట్లా లేదు ఇట్లా అంటే, సార్ నేను పిల్లోనే కానీ సబ్జెక్ట్ అయితే పెద్దది కదా సార్. నేనైతే ఫేక్ ప్రొడక్ట్ తీసుకపోవడం లేదు, ఫేక్ ప్లాన్ తీసుకోవడం లేదు. ఇప్పటికి వాళ్ళందరూ ప్రతాప్ రెడ్డి సార్ అండ్ వీళ్ళందరూ కాల్ చేస్తారు, ఏంది షో ఎట్లుంది బిజినెస్ కానీ మంచి టైంలో మంచి చేసుకున్నారు. కానీ మన ఏజ్ లో ఉన్న వాళ్ళు కానీ మనకంటే కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళు కానీ అలా మాట్లాడరు. ఏంది ఎట్లా ఏం లేదు, నేను చేస్తుంటే నా ఆన్లైన్ నేను చేస్తుంటే మా ఆఫ్లైన్ పోతుంది కదా, నేను చేస్తుంటే వాళ్ళు తింటున్నారు కదా వీళ్ళు తింటున్నారు. కానీ అంత పెద్ద వ్యక్తులు వాళ్ళు బిజినెస్ చేస్తున్నా కూడా వాళ్ళకు ₹1 ఇన్కమ్ ఇంతవరకు అయితే వాళ్ళు సెల్ఫ్ చేసుకోకుండా కింద బిజినెస్ చేస్తున్నారు. అయినా వాళ్ళు ₹1 ఆశించలేదు. నేను చేసుకుంటే నాకు వస్తుంది డబ్బు. శ్రీ సార్ అండ్ రంజిత్ రెడ్డి కుమార్ సార్ గారు ఇదే చెప్పాడు, నాకు అప్లైన్ తో పని లేదు, డౌన్ లైన్ తో పని లేదు, నా వరకు నేను చేసుకుంటాను భయ్. ఈ బుక్ ఉంది, ఈ ప్లాన్ బుక్ ఉంది, ఈ ప్లాన్ బుక్ తో నేను ఎంటైర్ టోటల్ వర్క్ చేసుకుంటా పోతా, నాకేముంది నాకేం కావాలా నాకు మొత్తం తెలుసు. మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టుకుని మీటింగ్ చేద్దాం అనేసి అన్నాడు. అది అయితే ఇంకొకటి చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది.
అయితే లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ప్రీవియస్ కంపెనీలో డిస్ట్రిక్ట్ అనంతపూర్కి నేను, మధు సార్ అండ్ హేమకాంత్ రెడ్డి సార్ ఆల్రెడీ అనంతపూర్కి వచ్చేసాడు. మేము నలుగురం కార్లో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే అది సార్ ఏమన్నాడు, ఏంది మధు 33,000 ఇన్కమ్ వచ్చింది. అంటే ఆయన రంజిత్ రెడ్డి సార్ అన్నాడు, ఏమన్నాడంటే మా మా కంపెనీ మా హాస్పిటల్లో వానికి 10,000 ఇస్తే పొద్దున్న 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటలకు పోవాడు, వాడిని కూల్ వచ్చి పెడతాము. నువ్వు 30,000 వచ్చిందని సింపుల్ గా చెప్తున్నావు కదా బాగా అని అన్నారు సార్. ఆ విధంగా ఎందుకంటే బయట డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న డబ్బు బయట లేదు 100% గా చెప్పాలంటే. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఆడే చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది, ఈడే చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది అంటున్నా. కానీ రియల్ గా చెప్తున్నా సార్, ఎన్ని నెట్వర్క్లు చూసినా ఎంత టైప్ చేసినా డైరెక్ట్ లో ఉన్నంత డబ్బు తొడుగులోని తొడిగింటది. బకెట్ పెడితే బకెట్ వస్తుంది, బాగి పెడితే బాగి వస్తుంది. కానీ ప్లాన్ తో పెట్టాలి, ప్లాన్ తో పెట్టకపోతే అస్సలు రాదు సార్. రియల్ చెప్తాను ఇది సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా చెప్పుకుంటూ పోతుంటే ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అలానే 7:30 అయిపోయింది. అరే ఇంకా ఏం చెప్తున్నారని ఇవన్నీ అంతే చిన్న అండి. నాకు ముందు చెప్పాడు అండ్ చిన్న ఏజ్ లో రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు, ఫ్యామిలీ తీసుకుంటున్నాడు అంటని. ఎంత హ్యాపీగా అది లేదు. ఎందుకంటే ఈ దాంట్లో ఉండే మా పిల్లల్ని, మా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు చెల్లెల్ని ఒక మంచి స్థాయిలో మంచి సంబంధం ఇచ్చి నేను పెళ్లి చేసే క్యాపిటల్ నా దగ్గర ఉందని అండ్ శివ దగ్గర ఫుల్ కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్. చాలా మంది తండ్రి లేడు వాళ్ళు జాబ్ చూపిస్తే నాకేం లేదు, నాకు విస్టేజ్ ఉందని చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు చాలా మంది రియల్ సార్, చాలా మంది రిలేషన్స్ చూపిస్తారు, ఓన్లీ వాళ్ళు జాలి చూపిస్తారు కానీ వాళ్ళు ఏం హెల్ప్ చేయరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళ మన అప్లైని మనం వెంటనే వాళ్ళే ఒక భరోసాని ఇచ్చి చేస్తారు. కానీ మన రిలేషన్ గానీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా నెగిటివిటీ చేస్తారు ఎక్కువగా. జాలి చూపించేది పక్కకు పెట్టండి, అదైతుందా ఇదైతుందా అది కాదు ఇది కాదని చెప్తారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మన అప్లైన్స్ ఏమున్నారో మన అప్లైన్ నిర్వహిస్తారు నువ్వు ఏంది కావాలని. కానీ మన రిలేషన్ లో ఒక్కరు నిర్ణయించారు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు చేసుకుంటావు, నువ్వు చేసుకో అని. ఒకరు మన సక్సెస్ అయితే కూడా మళ్ళీ ఓసలేదు. శివ అండి సార్, నేను ఏం మాట్లాడతాను సార్, నాకేం మాట్లాడడానికి వస్తుంది సార్, ఏ రోజు కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను సార్ అంటే 5 నిమిషాల బదులు అర్ధగంట పైన గంట పైన మాట్లాడుతున్నాను. అంటే నేను ఇది తీసుకుంటాది, ఇది చెప్పకొద్ది తీసుకుంటా ఉంటుంది. ఏదో కల్పించి ఏదేదో ఉండి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే జరిగిందో అదే చెప్పుకుంటూ వచ్చారు. మీకు క్లారిటీగా మీకు కూడా అర్థమైంటది. ఇంతకుముందు ఇది జరిగింది, ఇంతకుముందు ఇలా జరిగింది, నేను లెక్చర్ ఇట్లా అన్నాడు. అండ్ ఒక నా శివ చెప్తే జాయిన్ అయ్యి ఒక మంచి స్టోర్ పెట్టేసేసి మంచి ఎవరితో ఉంటే ఆయన కూడా పాపం మిసెస్ సార్ మళ్ళీ అంత తొందరగా వచ్చారు. అండ్ వాళ్ళ మిసెస్ చనిపోవడం అండ్ వాళ్ళ పాప 8th క్లాస్ సంథింగ్ 8th క్లాస్ 10th క్లాస్ చదువుకుంటున్నామని 6th క్లాస్ చదువుకుంటున్నాను. కాబట్టి నేను వాళ్ళ ప్రాజెక్టు అయినా సరే చేసుకుంటాను అనుకోవడం. ఇక్కడ 30,000 రూపాయలు వచ్చింది, తక్కువ వచ్చింది చదువు, ఇంకా నాకు కొద్దిగా ఇండియాకు రావాలి, ఇండియా చేయాలనుకున్నానంటే ఏం మాట్లాడుతున్నాను అసలు. 10,000 రూపాయలు ఈరోజు 12 గంటలు పనిచేస్తుంటే 15,000 రూపాయలు నేను కలిసి 12 hours కి వాళ్ళ రక్తం రాలేదనుకున్నాను. ఎందుకంటే మా మీద మా ప్రెజర్ నా కంటిన్యూ ఉంటుంది, నాకు మీద ప్రెజర్ ఉంటుంది. ఒక్క రోజు సెలవు ఇవ్వాలంటే కూడా రకరకాల ఇబ్బందులు కూడా తీసేసుకుంటారు. మీరేదో సన్నాహం చేసి అడిగిన రావాల్సిన అపాయింట్మెంట్ తీసుకొస్తారు. మీరేదో సంపాదించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీరు జాబ్ లో తెలిసి అర్థమవుతుంది దీని వాల్యూ, రేట్ ఉంటే అర్థమవుతుంది దీని వాల్యూ. నాట్ సీఈఓ సూరవరం ప్రొటబిలిటీ వాళ్ళు మీరు విధించారు. సూరవరం ప్రొటబిలిటీ చాలా తెలంగాణలోని అంటే హిస్టరీలో కూడా చిన్నగా ఉన్నప్పుడు సూరవరం ప్రొటబిలిటీ గురించి మాకు ఒక రాజు ఆయన రాజుల కాలంలో ఉండేవాళ్ళు. గుర్రం ఎంతైతే తిరుగుతుందో అంత భూమి ఇచ్చేసేవాడు. రైట్, వాళ్ళ మనవడు ఇప్పుడు ఆయన పేరులో ఎంత ఆస్తి అని ఇలా దాస్తుంది. శివుని వీళ్ళకి ఇచ్చి జైల్లో పెట్టేసి శివ మంచి దాంట్లో శివ నేను కూడా నా దగ్గర చాలా
చాలా ఉంది. అండ్ ఎంతో మంది కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా డెవలప్ చేయొచ్చు. లెవెల్ గ్రేట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నాకైతే సీఓ అంటే అది మనకు సీఓ ఉంది. రావాల్సిన తెలిసి సీఈఓ ఉన్నట్టు మాట్లాడాలి. కానీ సీఈఓతో ఏం మాట్లాడుతావు? ఆయన ఎన్నో పనులు ఉంటాయి, ఉంటాయి. ఎట్లా మీరు ఎట్లా మాట్లాడారు మీరు? నాకైతే నిజంగా ఆ రోజు అర్థం కాదు. ఎందుకంటే 10,000 12,000 వచ్చినప్పుడు 10,000 క్వశ్చన్ అడుగుతున్నాడు. మీకు అది వస్తుంది. ఎందుకంటే వాడు కష్టం చేస్తేనే వస్తుంది, కష్టం చేస్తేనే వస్తుంది, కష్టం చేస్తేనే వస్తుంది డబ్బు అంటారు. ఈడ ఒక సరదాగా పోయి ఒక 1 year 1 year డబ్బు వస్తుంది అంటే వాడు నమ్మలేడు కూడా. అటువంటిది ఆయన దగ్గర పోయి ఎంత రెస్పెక్ట్ అంటే హాస్పిటల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నా కూడా మనకు మంచి రెస్పెక్ట్. షోపైనా నడుపైన ఆదిపైన మీపైన మా కాఫీలు టిఫిన్ అవి చేసేసి లాంగ్ లో కూర్చోబెట్టుకొని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పవర్. లాగా చెప్పుకుంటూ పోతుంటే రాత్రి 10 మళ్ళీ రాత్రి వెళ్తూనే ఉంటుంటాయి. నేను ఒకటి ఇది మంచిగా దిగినారా చెడుగా దిగినారా ఆల్రెడీ ఉన్నారు తీసుకుంటూ కూడా ఎవరు రారు. మీరు నిలబడి మీరు 6 నెలలైంది ఎవరు రాలేదు. మీకు అర్థం కాదు. మీతో పాటు రాలేదంటే అర్థం కాలేదు. నిలబడండి. ఎవరికో ఒక చిన్న చిన్న వాళ్ళకి 1,00,000 2,00,000 కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుందంటే మనకెందుకు రాదు? ఆలోచించండి. జనం దగ్గర పోతూ మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీరు ట్రైనర్ అయిపోతారు. ఓకేనండి. ఎస్. అండ్ మిస్టర్ శివ, యాక్చువల్గా నేను అనుకోలేదు శివ ఇలా మాట్లాడతానని అనుకోలేదు. ఎందుకంటే చిన్న ఏజ్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు యాక్చువల్ గా. రైట్. ఇక్కడ ఏం మాట్లాడాలంటున్నాడు? ఏం మాట్లాడుతావు? ఏదైతే జరిగిందో అదే మాట్లాడు. అదే జరిగింది, అదే మాట్లాడాను. ఈరోజు 75-80 మంది అండ్ శివ టెస్టిమోనీ ఏంటంటే అరే ఇట్లా జరుగుతుందా, అవునా, ఇంకా పరిస్థితిలో ఉన్నారు. మీకు ఏముందో ఏం లేదో నాకైతే తెలియదు. మీ పరిస్థితి ఏముందో తెలియదు. మీ మిస్సెస్ ఇంట్లో కొడుతున్నా తెలియదు, మీ ఇంటి వాళ్ళు కొడుతున్నారో తెలియదు, అంటే మీ హస్బెండ్ కొడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఉండండి. వాళ్ళకి మీరు ఏదైతే ఎదురు చెప్తున్నారో వాళ్ళకి మంచి రిటర్న్ చేయండి. ఒక మంచి కార్ ఇప్పించే క్యాపబిలిటీ మా దగ్గర ఉంది. ఆ హిందుస్థాన్ టీంలు ఎవరైతే ఆల్రెడీ మీరు వచ్చేసారు కాబట్టి టీమ్ ఇలా వెళ్ళిపోతుంది. ఇలా 12:40 వరకు నేను జూమ్ మీటింగ్ పోలీస్ నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను. గద్వాల నుంచి నేను బయటకు వచ్చాను. ఎక్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేశాను జూమ్ మీటింగ్ అండ్ వచ్చేసాను. మళ్ళీ స్టార్ట్ అయింది 9:40కి స్టార్ట్ అయితే 12:40కి ఎండ్ అయింది. అంటే ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఏదైనా ట్రైనింగ్ ఏం చేయాలి, అసలు ఏం చెప్తే వీళ్ళకి బ్రెయిన్లు అర్థమైపోతుంది. వస్తాయి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బులు ఎవరు ఇది కూడా ఇది బిజినెస్ కూడా అంతే. ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు. ఆర్డర్ తాగి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు హెల్త్ లేదని మీకు మళ్ళీ మాట్లాడతాను. అండ్ లవ్లీ టు ఆల్ అండ్ అందరూ అండ్ నవంబర్ 5, 2020